యాహ్! హలో గైస్. సో, నేను ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ కొంచెం గ్యాప్ తర్వాత నేను ఆహ్, ఒకళ్ళని ఇంటర్వ్యూ చేయబోతున్నాను అనమాట. సో, అతనెవరంటే ఇండియాస్ బిగ్గెస్ట్ షార్ట్ ఫిల్మ్ మేకర్. ఐ మీన్ బిగ్గెస్ట్ షార్ట్ ఫిల్మ్ తీసిన వ్యక్తి మణినాథ్ హర్ష. సో, ఇవాళ నాతో లైవ్‌లో ఉన్నారు. సో, ఇవాళ అతన్ని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను. హాయ్ హర్ష. హాయ్ 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 ఉమేష్. హాయ్. ఎలా ఉన్నావు? ఫైన్. ఐఎమ్ గుడ్. యాహ్! ఓకే. ఓకే హర్ష, యాక్చువల్లీ ఇవాళ నీ గురించి నేను మొత్తం తెలుసుకోవాలనుకుంటున్నాను అనమాట. అంటే నీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? సో, యాక్చువల్లీ వరల్డ్ ఆఫ్ కపటా వచ్చి 2 ఇయర్స్ అవుతుంది. బట్ 2 ఇయర్స్ తర్వాత కూడా 1.5 year అయినట్టుంది. యాహ్! 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 ఐ థింక్ 2 ఎగ్జాక్ట్‌లీ. years. ఆగస్ట్‌కి 2 years. యాహ్! 2 ఇయర్స్ తర్వాత కూడా ద పీపుల్ లైక్ మీ ఐ వాంట్ టు కాంప్లిమెంట్ ద మాస్టర్ పీస్ ఆఫ్ వరల్డ్ ఆఫ్ కపటా. యా. ఓకే. హర్ష, కెన్ వి స్టార్ట్ అంటే నీ జర్నీ ఎలా స్టార్ట్ అయిందో తెలుసుకోవాలనుకుంటున్నా. ఫిల్మ్ మేకర్‌గా నీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఫిలిం మేకర్ గా ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిలిం మేకర్ అంటే a person who tells stories, right? So visually actually. సో అది ఫిలిం మేకింగ్. సో ఇప్పుడు నేను స్టోరీస్ ని విజువల్ గా రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ చెప్పడానికి ట్రై చేసేటోని. బికాస్ మై డాడ్ యూస్ టు హ్యావ్ స్మాల్ కెమెరా. దాంతో ఫోటోలు తీయడం గట్రా అది చిన్నప్పటి నుంచి ఉంది. బట్ ప్యారలల్ నోట్ ఐ యూస్ టు రైట్ మై ఓన్ కైండ్ ఆఫ్ టామ్ అండ్ జెర్రీ షోస్. I used to write my own kind of Popeye the Sailor Man. So నాకు ఏదైనా ఎపిసోడ్ నచ్చకపోతే వాట్ ఇఫ్ ఐ రైట్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఎపిసోడ్ అని నేను రాసుకుంటుండే అప్పట్లో. సో రైట్ ఫ్రమ్ మై థర్డ్ ఫోర్త్ స్టాండర్డ్ ఐ వాంటెడ్ టు బి ఎ నావెల్ రైటర్. సో దేర్ ఇట్ సెల్ఫ్ there is a plantation in my brain where I wanted to get into films or not films but stories, storytelling and all. But there is one moment which completely made my journey shift to a proper U-turn is when I watched this film called Joker by Todd Phillips. So adi nenu I was doing this boring 9 to 5 job, and then I thought my life is this, where in Canada lo continuous ga I have to do this 9 to 5 job which I'm not really interested in. Okay. But I know that my karma is something else. I know deep inside that as an individual I have to follow the duty that was given to me, but I'm not doing that duty. Instead I'm doing someone else's duty, not properly. Okay. So and when I watched this film called Joker, I felt that there are a lot of stories that I wanted to say from my side. Sorry, నేను ఇంగ్లీష్ లో ఎక్కువ మాట్లాడుతున్నానా? You want me to talk in Telugu or English? రెండు అంటే both. Yeah, అంటే depending on your audience, I would prefer that language. But yeah, so coming back, so sorry, I'm zoned out. So when I watched this film called Joker, I understood that the stories that I wanted to say are still deep inside me, but it's not coming out on cinema or on the paper. So let's use this life productively in telling stories because I'm good at it, Tani. Then I realized that I wanted to get into films. Okay. Now came to your masterpiece, World of Kapata. So ఇది ఎలా స్టార్ట్ అయింది? Masterpiece is a good word, but thanks for the compliment. Yeah, I felt that a masterpiece. నేను అది masterpiece అనుకున్నా. సో కాబట్టి I just gave the tag. Okay.
సో విజయ్ దేవరకొండకి ది విజయ్ దేవరకొండ ఎలా ఇస్తారో నేను వరల్డ్ ఆఫ్ కపటాకి మాస్టర్ పీస్ వరల్డ్ ఆఫ్ కపట అని చెప్పాలనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ సుమేష్. మీన్స్ అ లాట్. సో ఇది ఎలా స్టార్ట్ అయింది? స్క్రిప్ట్ నుండి, ఐ మీన్ ఐడియా నుండి, సో ఫిలిం ఫెస్టివల్స్ లో అవార్డ్ వరకు, సో ఇది ఎలా, ఈ జర్నీ అంతా ఎలా జరిగింది? సో యా, am I visible? Yeah. Yeah. So regarding the idea, Okay. నాకు ఐడియా డీప్ డౌన్ అందరికి ఎప్పటి నుంచో చాలా సినిమాల నుంచి మనం చూస్తున్నాం Okay. ఐడియాని. అండ్ డైలీ డే టు డే లైఫ్ లో మనం ఎంతమంది హిపోక్రైట్స్ ని చూస్తాం కదా. సో ఐ నో the idea is already a well-known idea, Okay. but how do I present that film is very important. So coming back to the idea of the short film, Okay. I strongly believe that I have to tell a story. This is the only opportunity where I can say completely artistically నా చాయిస్ ఏంటి అంటే ఐ వాంటెడ్ టు బ్రింగ్ దట్ అవుట్ ఆఫ్ బాక్స్ ఫిల్మ్ మేకర్ ఇన్ మీ. ఇప్పుడు రేపు పొద్దున డ్యూ టు కమర్షియల్ రీజన్స్, డ్యూ టు సమ్ XYZ మార్కెట్ ఫ్యాక్టర్స్, ఐ మైట్ పుట్ సాంగ్స్ ఇన్సైడ్ ద ఫిలిం, ఆర్ ఎల్స్ ఈ ప్రొడ్యూసర్ ఇట్లా అంటున్నాడు, ఈ డైరెక్టర్ ఇట్లా అంటున్నాడు, ఆర్ ఎల్స్ ఆ కన్ఫ్యూజన్ డెఫినెట్లీ మన మార్కెట్ మనల్ని మార్చేస్తుంది. Okay. Before going into the trap, I wanted to set the people or the audience or the producers or the world outside Okay. who I am as a filmmaker. Okay. So this guy is certain kind of filmmaker. He wants to think out of box and tell out of box stories. Okay. Okay. So I have to set that benchmark right from my first short film. Okay. Okay. And our thought నాకు రావటం ఈస్ వెరీ ఇంపార్టెంట్ మోర్ దాన్ ది ఐడియా ఆఫ్ ద షార్ట్ ఫిల్మ్. ఐడియాస్ ప్రతి ఒక్కరికి ఐడియాస్ ఉంటాయి. ఎవ్రీ వన్ హ్యాస్ అన్ ఐడియా, నాట్ అబౌట్ ద ఫిల్మ్ మేకర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. You bring a rickshaw wala, he has fantastic ideas. You bring a software engineer, he has a fantastic ideas. Okay. Yeah. Not that just that he has ideas, he can't be a filmmaker. Yeah. So I feel idea about what kind of story I wanted to say from my experience or from my taste. Okay. నాకు క్లారిటీ వచ్చాకే then I move forward. ఓకే. హర్ష, ఇప్పుడు మన ఇండియాలో మంచి ప్రొఫెషనల్ స్టేజ్ యాక్టర్స్ ఉన్నారు, అండ్ స్టేజే కాకుండా మంచి ఫిలిం ఇన్స్టిట్యూట్ నుండి పాస్ అవుట్ అయిన యాక్టర్స్ ఉన్నారు. సో ఇంతమంది ఉండగా వై యూ చూస్డ్ ఏ జర్నలిస్ట్ యాజ్ ఏ లీడ్ యాక్టర్? వై టిఎన్ఆర్ గారిని ఎందుకు తీసుకున్నారు మెయిన్ లీడ్? యాక్చువల్లీ ఇది ఇంత క్లియర్ గా క్వశ్చన్ ఇప్పటిదాకా ఎవరు నన్ను అడగలేదు. ఇట్స్ అన్ యాక్చువల్లీ గుడ్ క్వశ్చన్. ఓకే. సో కమింగ్ బ్యాక్, I'll tell you honestly, okay na, right from first. ఇప్పుడు నేను ఫిల్మ్ మేకర్ నవ్వుతున్న టైంలో టిఎన్ఆర్ గారి ఇంటర్వ్యూస్ టూ మచ్ చూసేటోండి. ఓకే. అండ్ వైల్ హీఈస్ లిసనింగ్ టు ద గెస్ట్, ఓకేనా, ఇప్పుడు మీ ప్లేస్ లో టిఎన్ఆర్ గారు ఉండేటోండి, రైట్? సో వైల్ హీఈస్ లిసనింగ్ టు ద గెస్ట్, ఐ లవ్ హిస్ ఐస్, ఓకే, అండ్ హిస్ నోస్ అండ్ హిస్ బియర్డ్. చాలా ముక్కు సూటిగా ఉంటుండే, యూనో. సో ఐఎమ్ అన్ అడ్మైరర్ ఆఫ్ టిఎన్ఆర్. దట్స్ పాయింట్ 1. Point 2 is I felt like I can mold him. Okay. But why TNR another question, right? Instead of other people. It's as simple as that.
ఓకే. ఇఫ్ ఐ గో ఐ హావ్ రిటన్ ద స్క్రిప్ట్, ఓకేనా? నేను ముందు స్క్రిప్ట్ రాసేసాను. స్క్రిప్ట్ రాసిన తర్వాతే నేను ఆలోచిస్తాను యాక్టర్స్ ఎవరు అని. ఓకే, ఓకే. ఎవ్రీ స్క్రిప్ట్ నేను అట్లానే చేస్తా. ఓకే, నేను ఎవరినో ఆలోచించుకొని రాస్తే ఆ క్యాండిడేట్ కి నేను ఈ సాంగ్ పెట్టాలి, ఈ డాన్స్ పెట్టాలి, ఇవన్నీ ఉంటాయి, ఈ ఫైట్స్ పెట్టాలి, వాట్ ఎవర్. సో నేను వన్స్ ఐ కంప్లీటెడ్ ద స్క్రిప్ట్, ఐ నో ఈ స్క్రిప్ట్ ఓన్లీ ఏజ్డ్ పీపుల్ కి, ఓకేనా? సో ఒక యంగ్స్టర్ ని నేను తీసుకురాలేదు. సో ఏజ్డ్ పీపుల్ లో యాక్సెసిబిలిటీ నాకు ఎవరికి ఉంది? ఐ వాంటెడ్ టు డైరెక్ట్ ఇర్ఫాన్ ఖాన్, I wanted to direct Prakash Raj, I wanted to direct Nawazuddin Siddiqui. So all these legends I wanted to really direct, but do I have an ability to go and meet these people? No. Okay. So TNR garni ela kalavadam adi kuda impossible, because he's a greatest journalist of our times, right? But I just gave it a shot. నేను ఆనెస్ట్ గా ఐ హావ్ స్టార్టెడ్ రైటింగ్ అ మెసేజ్, స్టార్టింగ్ విత్ డియర్ టిఎన్ఆర్ అని ఒక లెటర్ ఫార్మాట్ లో ఐ హావ్ రిటన్ అ మెసేజ్ అండ్ ఐ హావ్ సెంట్ ఇట్ టు హిస్ ఇన్స్టాగ్రామ్, టు హిస్ ఫేస్బుక్ మెసెంజర్. ఓకే, పంపించాను త్రూ హిస్ మెయిల్ అండ్ ఆల్, టు హిస్ మెయిల్. ఓకే, అండ్ ఈ ఫైనలీ వాచ్డ్ ఇట్ ఇన్ ఫేస్బుక్ మెసెంజర్. ఆయన చాలా మెసేజ్లు వస్తాయంట, ఇట్లాంటివి కొన్ని లక్షలు వస్తాయంట. But the way I have written the message has attracted him, same like the way you have written the message to me on Gmail. Okay na? Aa message lo honesty kanapadtadi, right? So why I have chosen him as my protagonist annadi nenu clear ga danlo mention chesanu. Okay, and then things went out very smoothly. He asked me to come to the shoot that he is participating in, and నేను అక్కడికి వెళ్ళాను. I have narrated him the story for 1.5 hours, and then he loved it immediately. He said yes immediately, and then he is the real person who has backed me up అన్నమాట. ఓకే, ప్రతిదీ ఆయన నాకు ఒక ఆఫీస్ ఇవ్వడం, ఆయన because he believed in the script and in me completely. More than script చెప్పాలంటే నన్ను ఎక్కువ నమ్మారు ఆయన. Yeah, because that is more important. Actor has to believe in the director completely. He has to he has to give his complete heart and soul to the director. Okay, Actor is not the puppet, definitely. I think actor is someone who has to surrender himself to the story. Okay. So story was well known or well understood by the only person in the filmmaking process, and that is director. Yeah. So he has to surrender directly proportional. He has to surrender to the director, right? So that's what he did. Okay. Yeah. అంటే నేను యాక్చువల్లీ ఆయన ఫలక్నామా sorry for interruption. And why proper ga why TNR is because I really wanted my story to be watched or to be taken to a public. So definitely TNR garu is one person who is striving in the industry and who has talent, and I've observed it through his interviews itself. Okay. So I thought నేను టిఎన్ఆర్ గారిని క్యాస్ట్ చేసుకుంటే I can show this story to a better number of audience. యాక్చువల్లీ నేను ఆయన ఫలక్నామా దాస్ మూవీలో జస్ట్ ఒక ఐ థింక్ ఒక 10-20 seconds చూసాను. సో నేను నా 12th లో ఉన్నప్పుడు అనుకుంటా, నేను నా యూట్యూబ్ ఫీడ్ లో డైలీ ఒక్కసారి వచ్చేదన్నమాట ఈ వరల్డ్ ఆఫ్ కపటా షార్ట్ ఫిలిం అండ్ టీజర్ కంప్లీట్ షార్ట్ ఫిలిం డైలీ ఒకసారి కనిపించేది. ఎవరు ఇతను టిఎన్ఆర్ గారిని పెట్టి షార్ట్ ఫిలిం చేశారు అని అనుకున్నా అనమాట. సో అది చూడడం నాకు నేను కలవడం, సో అది ఇప్పుడు అయిందనమాట. సో నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేయడం, సో నేను ఇంటర్వ్యూ చేయడం, సో అది ఇలా అయింది. సో 2 years తర్వాత యాక్చువల్లీ మీకు ఎలా అనిపిస్తుంది ఈ 2 years తర్వాత నిజంగా ఈ వరల్డ్ ఆఫ్ కపటా గురించి చెప్పాలంటే ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ నేను వరల్డ్ ఆఫ్ కపటా మర్చిపోయి మొన్ననే నువ్వు ఇంటర్వ్యూ చేస్తాను అని నాకు మెసేజ్ చేసిన తర్వాత నేను
ట్రైలర్ చూసా. ఓకే. సో అంటే అంత మర్చిపోయాను నేను ఆ ఫిల్మ్ని. ఓకే. బికాస్ యూ హ్యావ్ టు మూవ్ ఆన్ ఇన్ లైఫ్ టు గెట్ న్యూ థింగ్స్, రైట్? సో వరల్డ్ ఆఫ్ కపటాకి మించిన ఒక 2 స్టోరీలు నేను ఆల్రెడీ రాసేసా. ఓకే. వరల్డ్ ఆఫ్ కపటాకి 100 times బెటర్ స్టోరీస్ నేను రాశాను. ఓకే. But still it is definitely my first baby, right? So I always feel good talking about TNR garu or World of Kapata. యా యాక్చువల్లీ ఆయన వరల్డ్ ఆఫ్ కపటా తర్వాత ఆయన చనిపోవడం జరిగింది. Yeah. ఆయన కంప్లీట్ మూవీ చూసారా? ఐ మీన్ ఆ Yes. ఫిల్మ్ ఫెస్టివల్ కానీ. అన్ఫార్చునేట్లీ ఫిలిం ఫెస్టివల్స్ అవి చూడలేదు. బట్ ఆయన చూసిన వర్షన్ ఏంటంటే ఎగ్జాక్ట్ గా ఆయన డబ్బింగ్ అయిపోయిన తర్వాత చనిపోయారు. ఓకే. కరెక్ట్ గా ఇంకొక 10 days సారీ కరెక్ట్ గా ఆయన డబ్బింగ్ చెప్పిన 4th day ఓ 5th day ఆయనకి కరోనా వచ్చింది. ఓకే. అండ్ దెన్ దాని తర్వాత షూటింగ్కి వెళ్ళారు. నాకు కాల్ చేసి నేను ఇలా షూటింగ్కి వెళ్ళాను, ఇక్కడ నాకు కరోనా అటాక్ అయింది అని నాకు కాల్ చేశారు. ఆయన కరోనా అటాక్ అయిన 3-4 daysకే వి లాస్ట్ హిమ్. అంటే సో ఆయన డబ్బింగ్ చనిపోయారు. బట్ ఆయన ఫిలిం గ్రాఫిక్స్ లేకుండా చూశారు, విఎఫ్ఎక్స్ లేకుండా చూశారు. ఓకే. విఎఫ్ఎక్స్ వర్షన్ లేదు, ఇంకా గ్రీన్ మ్యాట్సే ఉన్నాయి అక్కడ. అండ్ డిఐ వర్షన్ లేదు, బట్ మ్యూజిక్ వర్షన్ చూసారు. ఓకే. సో డబ్బింగ్ కూడా అయిపోయింది అప్పటికి. అంటే అనిపించిందా ఇలా మీది దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ కి కూడా వరల్డ్ ఆఫ్ కపటా సెలెక్ట్ అయింది. ఐ థింక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి అవార్డు వచ్చింది. సో అప్పుడు అనిపించిందా సో ఆయన ఉంటే ఇవన్నీ చూసేవారు అనిపించిందా ఫెస్టివల్స్ స్క్రీనింగ్ చేస్తున్నప్పుడు? యాక్చువల్ గా ఆయన నుండుంటే ఇంకా ఎక్కువ వెళ్ళేది అని బాధ నాకు. ఓకే. ఓకే. బికాజ్ ఇది ఇంకా చాలా తక్కువ వెళ్ళింది. మాక్సిమం చూసి ఒక 70,000 మంది చూసారు సినిమాని. ఓకే. బట్ I personally felt if he's alive, he would have got a bigger opportunities and a bigger role in Telugu film industry or Telugu films. Yeah. So that I felt not just Telugu films. I think he has this ability to get into Indian cinema complete any language. He has no language barrier because as a person I knew him very well. So he knew Telugu, he knew Hindi. So I think he has no language barrier. He knew English, so he has talent. So inka ekku reach ayyedi. So I'm not surprised in the awards at all. Not surprised. నేను జస్ట్ ఇంకా అప్లై చేయలేదు. ప్రాబబ్లీ ఐ వుడ్ హావ్ గాట్ మెనీ. ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్. ఓకే. యాక్చువల్లీ నేను ఈ ఫిలిం చూసినప్పుడు లాస్ట్లో ఎండ్ క్రెడిట్స్ ఉంటాయి కదా, సో ఈ వరల్డ్ ఆఫ్ కపటాకి చాలా మంది పనిచేశారు. ఐ మీన్ టెక్నికల్ క్రూ కానీ క్యాస్ట్ తక్కువే ఉన్నారు, బట్ క్రూ చాలా మంది పనిచేశారు. సో ఈ బడ్జెట్ అంతా ఎలా మేనేజ్ చేశారు? అంటే అది నువ్వే ప్రొడ్యూస్ చేసావా లేకపోతే ఇంకా ఎవరన్నా ఫినాన్స్ చేశారా? ఓకే. సో ఫస్ట్ నేను వరల్డ్ ఆఫ్ కపటా స్టార్ట్ చేసింది ఒక మెయిన్ వ్యక్తి ఎవరు అంటే నా మ్యూజిక్ డైరెక్టర్. ఓకే. హీఈస్ అభినయ్. హీఈస్ ద వన్ హూ హస్ గాట్ దాదాసాహెబ్ ఫాల్కే. ఓకే. సో we wanted to get into industry in such a way that we are quality people, you know, not quantity people. అంటే ఎక్కువ షార్ట్ ఫిల్మ్స్ చేసే వాళ్ళం కాదు, బట్ ఒక షార్ట్ ఫిల్మ్ ఏదైతే చేస్తామో అది క్వాలిటీతో చేస్తామన్న ఇంటెన్షన్ తోనే we started this short film. Okay. So ఎప్పుడైతే I have met this guy, you know, I have worked with this guy. Okay. He personally know me as a person and I personally know him as a person. Now we believe each other. Okay. Now what we thought was, నేను X amount of money పెడతాను and నువ్వు X amount of money పెట్టు, మన ఇద్దరం కలిసే ప్రొడ్యూస్ చేద్దామని. Yeah, okay. You know, but eventually
స్టోరీ రాసిన తర్వాత ట్రీట్మెంట్ మారిపోయింది. సో ఐ వాంటెడ్ టు మేక్ దిస్ యాజ్ హ్యూజ్ యాజ్ పాసిబుల్. లెట్స్ గో ఆల్ అవుట్. This is the only short film which probably in future, in a decade probably, ఎవరైనా యంగ్ ఫిల్మ్ మేకర్స్ చూస్తే they have to get inspired from it, inspired from the kind of filmmaking or the filmmaking process that we went through. So let's make it that kind of short film అని మా క్లారిటీ ఉంది, you know. And right from day one ఇది మా డిస్కషన్స్ లో ఉంది. And this has to be a textbook to any short film maker on how to get the budget and all. Okay. So మా దగ్గర ఉన్న బడ్జెట్ మేము రాసుకున్న స్క్రిప్ట్ కి ఇట్ వోంట్ ఫిట్. ఎందుకంటే we thought VFX, whenever VFX came into role, it is little difficult, right? And we wanted to make it as authentic as possible, so we have shot the whole thing in Kerala. Munnar కూడా కాదు, మున్నార్ నుంచి ఇంకా సో హిల్ స్టేషన్ లో వి హావ్ షాట్ ద ఫిల్మ్. యూ సా ద ఫిల్మ్, రైట్? సో ఈ బడ్జెట్ పెరగడం వల్ల ద ఫస్ట్ పర్సన్ దట్ ఐ హావ్ టు థ్యాంక్ ఇస్ అభినయ్, బికాస్ అభినయ్ కి వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ సిరి అని, షీఈస్ ఫ్రమ్ యుఎస్. ఓకే, షీ హర్డ్ ద సాంగ్. మేము ఆల్రెడీ సాంగ్ కంపోజ్ చేస్తాం. షీ హర్డ్ ద సాంగ్ అండ్ షీ ఇమీడియట్లీ సెడ్ yes, I'm going to produce this. Okay. And she came into play. She is the main producer. Okay. And after that ఇంకా తగ్గింది బడ్జెట్, ఎందుకంటే బడ్జెట్ పెరుగుతుంది. And then Abhinay's wife Spurti came into play and she has invested money. Okay. And then దాని తర్వాత ఇంకా బడ్జెట్ తక్కువైంది for mix and post lo, because we are new people, we don't know how to calculate the budget. Okay, we have made a couple of mistakes here and there in shoot and after in the post. So our time lo Spurti wala sister came and supported us. She is Divya and she is also from the US. Okay. And then I myself have invested in the film. So we all together, we wanted to make this film come alive. Even in the last bit, film release అవుతున్న టైంలో కూడా we are out of funds and we tried pulling out money from our pockets and invest it. We wanted this film to be seen by the face of the earth. Okay. Yeah. సో యాక్చువల్లీ నేను ఈ వరల్డ్ ఆఫ్ కపట చూసిన తర్వాత నాకు ఇది యాక్చువల్లీ క్లైమాక్స్ తర్వాత నాకు ఇది మంచి సెటైర్ అనిపించింది. అండ్ యాక్చువల్లీ వితౌట్ ఎనీ కామెడీ ఒక మంచి సెటైర్ అనిపించింది అనమాట నాకు. అంటే యాక్చువల్లీ నాకు రివ్యూ చెప్పేంత నాలెడ్జ్ అయితే నాకు లేదు, బట్ యాక్చువల్లీ నా ఒపీనియన్ ప్రకారం అయితే నాకు ఒక మంచి సెటైర్ అనిపించింది ఈ ఫిలింలో. టు బి ఆనెస్ట్, నీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా. మాక్సిమం రివ్యూ చెప్పే వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. అవునా? యా, మాక్సిమం. ఓకే. మాక్సిమం పీపుల్ దే జస్ట్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా అండ్ సే రివ్యూస్. సో రివ్యూ అంటే ఇట్స్ నాట్ జస్ట్ టెలింగ్ అ రివ్యూ అబౌట్ అ స్టోరీ ఆర్ టెలింగ్ అ రివ్యూ అబౌట్ ద డైరెక్టర్ ఆర్ ద యాక్టర్. ఓకే. You have to say review about each and every craft of the film and how well ఈ క్రాఫ్ట్ సపోర్ట్ చేసింది ఫిలిం ని. హౌ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్? ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో ఎక్కడెక్కడ విచ్ వర్క్డ్ అవుట్ ఫర్ యూ, విచ్ డిడ్ నాట్ వర్క్ అవుట్ ఫర్ యూ. హౌ ఇస్ సినిమాటోగ్రఫీ, హౌ ఇస్ మేకప్, హౌ ఇస్ హెయిర్ స్టైలింగ్, హౌ ఇస్ ఆర్ట్ డైరెక్షన్, హౌ ఇస్ ఎస్ఎఫ్ఎక్స్ ఫాలీ, హౌ ఇస్ విఎఫ్ఎక్స్, హౌ ఇస్ స్టంట్స్, how is DI, how is mix, how is master, how are the background singers doing their job, each and everything bisected review ante. And how is the story, how is the screenplay, of course. And then how is the acting, how is the acting ante, when the film worked out really well, then actors played a great job. Yeah, because they believed, you believed in the story, you believed that you have connected so much with the story. నేను లగాన్ అట్లానే చూసా. ఓకే. హిందీ ఆడియన్స్ సినిమాని అట్లా చూస్తారు,
వాడు బాగా నచ్చిందంటే వాడు ఇవన్నీ పట్టించుకోడు, రైట్? యా. ప్రతి క్రాఫ్ట్ వాడి పని వాడు చేసింది అన్నట్టు. సో యాజ్ ఎ రివ్యూర్ నువ్వు ఏం చేయాలి? ప్రతి క్రాఫ్ట్ ని మెన్షన్ చేయాలి. ఓకే. సో నాకు మోస్ట్ ఆఫ్ ద రివ్యూస్ ఇప్పుడు సార్ జస్ట్ 30 seconds లో ఒక రీల్ లో హౌ కెన్ దే సే ద రివ్యూ? యా, దట్స్ పాయింట్. యా. సో ఐ డోంట్ థింక్ ఆఫ్ ద రివ్యూయర్స్ ఆర్ డూయింగ్ దేర్ జాబ్ రైట్. యా, అంటే ఇప్పుడు ఇది మరీ యా, ఇది మరీ ఎక్కువైపోయింది. ఏంటంటే 30 seconds లో ఒక మూవీని జడ్జ్ చేసి, అంటే రివ్యూ కూడా కాదు, డైరెక్ట్లీ ఆ ఫిలిం మేకర్ ని జడ్జ్ చేయడం, ఎంటైర్ క్రీవ్ ని జడ్జ్ చేయడం. ఎగ్జాక్ట్లీ. మాక్సిమం కెమెరా మూవ్మెంట్స్ ఉంటే వాళ్ళు గ్రేట్ సినిమాటోగ్రఫీ అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీ. గ్రేట్ మూవ్మెంట్స్ ఉంటే, లేకపోతే మంచి డిఐ ఉంటే సూపర్ సినిమాటోగ్రఫీ ఇది అని అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దే డోంట్ నో ద క్రాఫ్ట్. A reviewer should also be like a director. He is also a director actually. He is jack of all trades but master of none. Okay. A reviewer should also be like that. Okay. And this is my opinion, and I'm sticking strong with it. Okay. Yeah. I support reviews. Yeah, okay. But I'm not liking the kind of reviews that these people are making. Just on story is not a review. Yeah. Actually, the review అని కూడా నేను అనుకోవట్లే. It's all about judge the film. Yes. What it take అంతే. Yeah. హర్ష, ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం తెలుగులో చెప్తావా? అంటే ఓకే, ఇంగ్లీష్ ఓకే, బట్ యాక్చువల్లీ అక్కడ అలవాటు అయిపోయి ఉంటుంది ఏమో. లేదు, అలవాటు కాదు. నేను ఏం ఆలోచించానంటే, బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ డిజిటల్ పీపుల్ అండ్ నీ ఏజ్ పీపుల్ ఈ కాంటెంట్ ని చూస్తారు కాబట్టి మోస్ట్లీ దే ప్రిఫర్ ఇంగ్లీష్, బికాస్ వేరే లాంగ్వేజ్ వాళ్ళు కూడా చూడొచ్చు. సో ఆ పర్స్పెక్టివ్ ఇంగ్లీష్ తో నాకు పెద్ద ప్రాబ్లం లేదు, బట్ కొంచెం తెలుగు ఓకే, డన్. అంటే మాక్సిమం అందరూ చాలా వరకు ఇంగ్లీష్ లోనే చెప్తారు. ఐ మీన్ మోస్ట్లీ కాంటెంట్ అంతా. సో రెండు తెలుగులో చెప్తాను, మంచిగా తెలుగులో. ఓకే, అంటే ఇంగ్లీష్ కూడా మధ్యలో వాడచ్చు. ఓకే. సో అంటే హర్ష, ఇప్పుడు నాకు సెటైర్ అనిపించింది ఈ వరల్డ్ ఆఫ్ కపట అనేది. సో నీకు ఈ సెటైర్ వేయాలని ఎలా అనిపించింది? అంటే మన ఒక లైఫ్ లో ఒక ఇన్సిడెంట్ జరిగి ఉంటేనే ఆ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నుండి ఒక స్టోరీ పుట్టుద్ది. ఐ మీన్ మోస్ట్ ఆఫ్ ద ఫిలిం మేకర్స్ కి అలా కొన్ని సినిమాలు ఉన్నాయి. సో అలా నీకు రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఏమైనా జరిగిందా ఈ వరల్డ్ ఆఫ్ కపట రావడానికి? మస్తు సార్లు జరిగింది, ఎవ్రీడే జరుగుతుంది. ఓకే. లెట్స్ సే I'm going I myself am a hypocrite in lot of cases, lot of situations, but how is this affecting humankind is important. How is this is this affecting a person's life is important. Okay. So hypocrisy is always there. It's always there. People are not as pure as Kittu. No one can be. And that's what I wanted. So I don't want to take any idi raita adi raita. I don't want to say it in the film. I just wanted the perspectives of hypocrites and the perspectives of a pure man. Okay. So he's the only person who is against all the masks, and that's what the poster is about. That's what the film is about, right? Yeah. So I think in everyone's life it is there, and the frustration came out of me because of the storyteller inside me. Okay. Yeah. అంటే ఇప్పుడు అంటే ఈ వరల్డ్ ఆఫ్ కపట రిలీజ్ అయిన తర్వాత, ఐ మీన్ యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన తర్వాత, సో ఇండస్ట్రీ నుండి ఏమైనా అప్రిసియేషన్స్ వచ్చినాయా నీకు? So
నాకు నాగశ్విన్ ఫస్ట్. ఓకే. నేను ఫస్ట్ నా ఫేవరెట్ ఫిల్మ్ మేకర్ నాగశ్విన్ గారికి నేను వెళ్ళి, నేను టిఎన్ఆర్ గారు, నా సినిమాటోగ్రఫర్ అండ్ నా మ్యూజిక్ డైరెక్టర్ నలుగురం కలిసి వెళ్ళి ఫిలిం చూపించాం. అండ్ హీఈస్ ద వన్. నాకు ఎడిట్ ముందు అనమాట, యూనో కంప్లీట్ ఫిల్మ్ అవ్వలేదు ఇంకా టిఎన్ఆర్ గారు ఉన్నారు కదా. సో టిఎన్ఆర్ గారు హెల్ప్ తో నేను నాగశ్విన్ని కలిసాను. కలిసినప్పుడు నాగశ్విన్ యాక్చువల్లీ టోల్డ్ మీ ఫ్యూ కరెక్షన్స్ ఇన్ ద ఎడిట్. ఓకే. హి హస్ ఐడియాస్. అండ్ దాని తర్వాత నేను ఎడిట్ మార్చాను కూడా, చిన్న చిన్న ఏరియాస్ లో, చిన్న చిన్న పార్ట్స్. ఓకే. అండ్ దెన్ తరుణ్ భాస్కర్. ఓకే. ఓకే, తరుణ్ భాస్కర్ గారు యాక్చువల్లీ లైక్ ద ఫిల్మ్. ఓకే. అండ్ అలా దేర్ ఆర్ కపుల్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ విచ్ యాక్చువల్లీ లవ్ మై వర్క్. Okay. సో ఫస్ట్ అయితే ఐ హ్యావ్ టు థ్యాంక్ దీస్ టూ పీపుల్. బట్ ట్రైలర్లు షేర్ చేయడం అదంతా చేశారు. బట్ వీళ్ళిద్దరూ ఐ హ్యావ్ టు థ్యాంక్ పర్సనలీ. ఓకే. హర్ష, యాక్చువల్లీ ఇండియాలో, ఐ మీన్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో, ఎంటైర్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అనేది మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్ అనమాట. సో ఏ యాక్టర్ కైనా, ఏ టెక్నీషియన్ కైనా, సో ఎన్నో సంవత్సరాల సర్వీస్ ఉంటేనే కానీ, ఐ మీన్ ఎంతో గొప్ప సినిమా చేసుంటేనే కానీ ఆ దాదా సాహెబ్ అవార్డు రాదనమాట. సో ఆ అవార్డు వరల్డ్ ఆఫ్ కపటాకు వచ్చినప్పుడు సో నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? హ్యాపీ. ఓకే. యా, అంతే. యా, యాక్చువల్ గా మోర్ దెన్ అవార్డ్, నేను ఫిలిం ని ఐ హావ్ ప్రొజెక్టెడ్ ఇట్ ఇన్ లార్జ్ స్క్రీన్. ఓకే. అప్పుడు జనాల్ని తీసుకొని వెళ్ళి ఐ మేడ్ దెమ్ వాచ్ ద ఫిలిం ఇన్ థియేటర్. ఓకే. వాళ్ళు అక్కడ చూసినప్పుడు నేను కార్నర్ లో నిలబడి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూస్తే నాకు వచ్చిన ఎక్సైట్మెంట్ ఈజ్ మోర్ దాన్ ద అవార్డ్స్. ఓకే. ఇప్పుడు ఆ అవార్డ్స్ నాకు అక్కడ మూలాలా ఉన్నాయి అంతే. ఆ వర్క్ లో అంటే యునో ఆ హై అనేది ఆ పాయింట్ లోనే ఉంటుంది. యా, చిన్నప్పటి నుంచి నాకు పెద్దగా నాకేం అవార్డ్స్ రాలే. చిన్నప్పటి నుంచి ఐఎమ్ లూజర్. సో ఐఎమ్ యూస్ టు లూజింగ్ అనమాట. సో ఒకసారి అవార్డు వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అన్నది చూశాను. ఓకే, నైస్. ఓకే. ఇట్స్ ఐ ఫెల్ట్ గుడ్ ఆ పాయింట్. యా, అంటే యాక్చువల్లీ ప్రతి ఫిలిం మేకర్ కి ఇంకొక ఫిలిం మేకర్ అంటే ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది అనమాట. ఐ మీన్ వాళ్ళని అడ్మైర్ చేస్తారు. సో నీ లైఫ్ లో నువ్వు బాగా అడ్మైర్ చేసే ఫిలిం మేకర్ ఎవరు? ఎవరు? క్వెంటిన్ టెరెంటినో. ఓకే. సో హీస్ మై ఫేవరెట్ ఫిలిం మేకర్. ఓకే. సో క్వెంటిన్ టెరెంటినో అంటే హాలీవుడ్ ఫిలిం మేకర్స్ అని చెప్తున్నాడు ఏంటి వీడు అని అనుకోవచ్చు జనాలు. ఐ డోంట్ కేర్. క్వెంటిన్ టెరెంటినో ఈస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. He has inspired me in storytelling లో. He has inspired me so much. ఆయన ఇన్స్పైర్ చేసినట్టు నన్ను ఇంకెవరు చేయలే. ఓకే. సో క్వెంటిన్ టెరెంటినో అండ్ మన దగ్గర ఎస్ఎస్ రాజమౌళి. ఓకే. అండ్ దెన్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్. ఇఫ్ యూ వాంట్ మీ టు నేమ్ ఎవ్రీ ఫిలిం నన్ను ఇన్స్పైర్ చేస్తుంది. ఎవ్రీ ఫిలిం. రీసెంట్ గా ఐ వాచ్ 12th Fail and I was bonkers. And any film, Sudha Kongaru, fantastic filmmaker. I love the way she explores women characters. So Sudha Kongaru is favorite. Just a moment. So yeah, let's continue. Yeah. So then Steven Spielberg, Martin Scorsese, definitely. Sukumar garu మన దగ్గర ఎక్స్ట్రీమ్లీ అంటే ఇన్ఫ్లుయెన్స్ చేశారు నన్ను ఈ ఫిల్మ్ మేకర్స్. అండ్ దెన్ ఐ పర్సనలీ లైక్ ద వే క్రిష్ గారు టెల్స్ హిస్ స్టోరీస్. I was blown away when I watched Kanche.
ఓకే. So there are masterpieces which made me numb. So which influenced me as a filmmaker. ఓకే. Yeah. And then coming to Hindi cinema or ఓకే. Tamil cinema, I love a lot of filmmakers. Yeah. ఓకే. అంటే Local and హర్ష హ్మ్. yeah. ఓకే. హర్ష ఇప్పుడు యాక్చువల్లీ మనం ఈ తెలుగు స్టేట్స్‌లో పుట్టాం కాబట్టి చిన్నప్పటి నుంచి తెలుగు ఫిల్మ్స్ చూస్తున్నాం కాబట్టి మనకి తెలుగు సినిమా అంటే కొంచెం ఎక్కువ ఇష్టం ఉంటుంది. సో రెస్ట్ ఆఫ్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, సో ఇండియాలో ఏ ఇండస్ట్రీ సినిమాలంటే నీకు బాగా ఇష్టం? అదే మోస్ట్ ఆఫ్ ఇప్పుడు ఏంటంటే ఇంతకు ముందు డబ్బింగ్ సినిమాలు వస్తుండే కదా, వేరే లాంగ్వేజ్ ని డబ్ చేసుకొని వస్తుండే. ఇప్పుడు మొత్తం అంతా ఒకటే లాంగ్వేజ్ అయిపోయింది కదా, సబ్ టైటిల్ లాంగ్వేజ్. సో ఇప్పుడు లెట్స్ కాల్ ఇట్ యాజ్ ఇండియన్ సినిమా. సో when we when we watch Indian cinema, I wanted to explore their cultures, you know, ఎలా అయితే వాళ్ళు మన కాంతారని ఎక్స్ప్లోర్ చేశారో నేను అలానే I began watching Bengali cinema. I began watching Gujarati cinema. ఓకే. I'm a huge fan of Satyajit Ray. You know, నేను స్టార్టింగ్ డేస్ నుండి సత్యజిత్ రే ఫిలిమ్స్ ని చూడటం మొదలెట్టా. ద పతిర్ పంచాలి, ద సిరీస్ ట్రిలజీ ఈజ్ మై ఫేవరెట్ ఆఫ్ హిస్ వర్క్స్. సో యా. ఓకే. అంటే ఈ వరల్డ్ ఆఫ్ కపటాని ఫిల్మ్ ఫెస్టివల్స్ పంపించాలి అనుకున్న ఐడియా నీదేనా లేదా ఎవరన్నా సజెస్ట్ చేశారా? సో ఇలా ఫెస్టివల్స్ అది నాదే, కానీ సపోర్ట్ చేశారు నా ప్రొడ్యూసర్స్ అందరూ. నా ఐడియాని సపోర్ట్ చేశారు బికాస్ ఈ ఫిలిం జనాల కన్నా ఫెస్టివల్స్ ఎక్కువ రికగ్నైజ్ చేస్తుంది అని అనిపించింది. బట్ మేమే ఎక్కువ ఫెస్టివల్స్ కి మేమే ఇంకా దాని తర్వాత ముందుకు తీసుకువెళ్ళలేదు. బికాస్ టిఎన్ఆర్ గారు చనిపోవడం ఒక హార్డ్ హిట్టింగ్ మాకు. దెన్ ఇంకోటి ఏంటి అంటే we did not get the motivation to send it to the festivals because we felt like you know, the support is lagging from the film sector. Okay. Yeah. So ఆ టైంలో మాకు తోచినంత ఫిలిం ఫెస్టివల్స్ కి అప్లై చేసాం, అండ్ ఎవ్రీ ఫిలిం ఫెస్టివల్ దట్ వి అప్లైడ్ వి గాట్ ఎన్ అవార్డ్. Okay. We have gone to finalist or semi finalist. అంటే మీరు సెలెక్టివ్ గా అప్లై చేశారు అంటే మాకు అవార్డ్ వచ్చింది దానికి. ఓకే. సో మేము అప్లై చేసిన ప్రతి దానికి వచ్చింది. ఓకే. ఇట్స్ దట్ ఈజీ. ఓకే. అంటే మీరు సెలెక్టివ్ గా పంపించారా? ఐ మీన్ అంటే లైక్ ఇప్పుడు కొన్ని ఫిలిం ఫెస్టివల్స్ ఉంటాయి ఏంటంటే గత కొన్ని సంవత్సరాల నుండి వాళ్ళు ఒక టైప్ ఆఫ్ జోనర్ మూవీస్ కి అవార్డ్స్ ఇస్తారు. సో అలా మీరు సెలెక్టివ్ గా పంపించారా లేదా ర్యాండమ్ గా సెండ్ చేశారా? లేదు, ర్యాండమ్ గా అస్సలు కాదు, సెలెక్టివ్ గానే పంపించాం. మాకు నచ్చిన, మాకు రైట్ ఈ ఫిలిం ఫెస్టివల్ లో ఈ ఆడియన్స్ మధ్యలో మన ఫిలిం ప్లే అవ్వడం ఈజ్ ఇంపార్టెంట్ అని మేము అప్లై చేసాం. యాక్చువల్లీ నాకు ఇంకా ఎక్కువ ఫిలిం ఫెస్టివల్స్ కి అప్లై చేయాలని, పర్సనలీ యునో I've moved on from the film. There should be some support for us to take this to more film festivals. Okay. Yeah. హర్ష యాక్చువల్లీ ఇప్పుడు చాలా మంది ఫిలిం ఆస్పిరెంట్స్ ఉంటారు. సో యాక్చువల్లీ ఒక షార్ట్ ఫిలిం తీసి, యాక్చువల్లీ ఇండియాస్ బిగ్గెస్ట్ షార్ట్ ఫిలిం తీసి ఫిలిం ఫెస్టివల్స్ అవార్డు వచ్చిన తర్వాత, సో నువ్వు ఎవరికైనా యంగ్ ఫిలిం ఆస్పిరెంట్ కి సజెషన్ ఇవ్వాలంటే ఏమి ఇస్తావు? సజెషన్ నేను ఐ డోంట్ నో, బట్ ఐ థింక్ టెల్ యువర్ వాయిస్. ఓకే. నీ వాయిస్ వినడానికి జనాలు ఉన్నారు, అది ఆనెస్ట్ గా చెప్పు. పక్కన ఎవడు ఏం మాట్లాడినా యూ డోంట్ లిసన్ టు దెమ్,
బట్ నువ్వు ఓకే ఏం చెప్పాలనుకుంటే అదే మన ఉద్యోగం, అదే మన కర్మ. సో వీ హ్యావ్ టు ఓకే డూ అవర్ జాబ్ రైట్. సో ఓపెన్ యువర్ వాయిస్. అరు సినిమాలో నువ్వు చెప్పాలనుకుంది గట్టిగా చెప్పు. ఓకే Yeah. హర్ష, నీ దగ్గర నుండి వరల్డ్ ఆఫ్ కపటాకి మించిన మాస్టర్ పీస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కంటిన్యూస్ గా ఓకే ఎవ్రీ ఫిలిం ఆఫ్ మైండ్ మాస్టర్ పీస్ అది మీరు చెప్పాలి. బట్ దానికి మించిన స్ట్రాంగ్ హిట్టింగ్ డ్రామాస్, థ్రిల్లర్స్, ఆల్ జానరాస్, హిస్టారిక్ ఫిక్షన్స్, సో యాక్షన్ ఫిల్మ్స్, lot of films are there, love stories, and so all genres, science fictions, ఓకే and then అన్ని ఒకటిగా అన్ని ఉన్నాయి. యా అన్ని ఫీచర్ థియేటర్ ఫిలిమ్స్ ఏనా అన్ని? అన్ని థియేటర్కల్. ఓకే యా డెఫినెట్లీ. నెక్స్ట్ నువ్వు తీసిన ఒక్క ఫిలిం అయినా మీ ఎంటైర్ క్రూతో నాకు చూడాలని ఉంది. డెఫినెట్ గా నెక్స్ట్ ఫిలిం ఏనా? I'll send you an invitation. థ్యాంక్ యూ సో మచ్. Yeah. యా సో అది కూడా ఏంటంటే నేను ఆ సినిమా చూస్తూ లేటర్ అసలు మీ క్రూ ఎలా ఫీల్ అవుతున్నారు ఆ సినిమా చూసి, సో వాళ్ళ ఎమోషన్స్ నాకు చూడాలని ఉంది. ఎందుకంటే ఆడియన్స్ వేరు, క్రూ అందరూ కలిసి చూడడం వేరు. ఎస్ అవును, నా క్రూ మొత్తంతో నేను చాలా సార్లు చూసా ఫిలిం ని. సో నా World of Kapata is not the producer's film or the director's film or the music director or the cinematographer's film or the editor's film or the dialogue writer's film. It's not one's film, it's everyone's film. It's not actor's film. So the World of Kapata, right from each and every person నాకు ఈ ఫిలిం కి యాజ్ ఈక్వల్ కాంట్రిబ్యూషన్ యాజ్ పాసిబుల్, అంటే అంటే వాడి లిమిట్స్ దాటి వాడు వర్క్ చేశాడు ఈ ఫిలిం. సో వీ హావ్ మేడ్ దిస్ ఫిలిం ఇన్ 3 days. 3 రోజుల్లో మేము షూటింగ్ కంప్లీట్ చేసాం ఫిలిం మొత్తం. అంత తొందరగా 24 hours వర్క్ చేసాం. ఓకే We did not sleep at all. ఓకే ఈ రోజు మార్నింగ్ 6 కి స్టార్ట్ చేస్తే, లాస్ట్ డే అయితే ఈ రోజు మార్నింగ్ 6 కి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 8 కి షూటింగ్ అయినట్టు. ఓకే అట్లా. సో వి హావ్ వర్క్డ్ అవర్ యాసెస్ అవుట్. ఓకే అంటే మీకు కాల్ షీట్ లాంటివి, ఐ మీన్ మామూలుగా కమర్షియల్ అన్ని ప్రాపర్ గానే పెట్టుకున్నాం. మా బడ్జెట్ 3 రోజులు, మనం ఇట్లానే వర్క్ చేద్దాం. ఓకే ఐ మీన్ కమర్షియల్ ఫిలిం ప్రొడక్షన్ ఫుడ్ అని, ఐ మీన్ డైలీ వేజెస్ అని, సో ఇలా ఉంటాయి అన్నీ కదా. ఉంది. ప్రొడక్షన్ ఫుడ్ ఉంది. ఎందుకంటే వీ హ్యావ్ మేడ్ దిస్ ఫిలిం ఆన్ హిల్ స్టేషన్. సో మాకు ఫుడ్ తినే టైం కూడా సరిగా లేదు. బట్ స్టిల్ ఓకే వీ హావ్ గాట్ ద బెస్ట్ ఫుడ్ పాసిబుల్. కేరళలో అంత మారుమూల ప్రాంతంలో కూడా మేము తెలుగు ఫుడ్, తెలుగు ప్రొడక్షన్ బాయ్స్ ని తీసుకువెళ్ళాం. వీ హావ్ గాట్ లైన్. సో ప్రాపర్ ప్లానింగ్ తో, ప్రాపర్ ప్రీ ప్రొడక్షన్స్ తో ఒక ఫిలిం ఎలాగైతే తయారు చేస్తారో అట్లానే మేము ఈ ఫిలిం ని వి హావ్ మేడ్ ఇట్. ఓకే సో యాక్చువల్లీ మేము ఈ ఫిలిం ఎలా తయారు చేసామని చెప్పి ఒక డాక్యుమెంటరీ చేద్దాం అనుకున్నాం. అండ్ మా దగ్గర ఫుటేజ్ కూడా ఉంది. ఆ డాక్యుమెంటరీని షూట్ కూడా చేశారు. ఓకే ఆ డాక్యుమెంటరీ షూట్ చేయడానికి ఒక ఇద్దరిని హైర్ చేసుకున్నాను. ఓకే ఎలా ఫిలిం చేయాలి దాంట్లో వీ హ్యావ్ జస్ట్ కట్ అ ట్రైలర్ అండ్ దాదాసాహెబ్ వాళ్ళు అడిగితే దానికి పంపించాం. అది యూట్యూబ్ లో ఉంది ట్రైలర్ ఆన్ హౌ జస్ట్ ఒక 5 minutes అన్నమాట. బట్ వీ వాంటెడ్ టు రిలీజ్ దిస్ డాక్యుమెంటరీ వెన్ ఇది బాగా జనాల్లోకి వెళ్తే రిలీజ్ చేద్దాం అనుకున్నాం. సిన్స్ అది జనాల్లోకి వెళ్ళలేదు కాబట్టి నేను ఒక 1 hour దాకా ఎడిట్ చేశాను అది షార్ట్ ఫిలిం, అదే డాక్యుమెంటరీ. బట్ ఐ జస్ట్ లెఫ్ట్ ఇట్ బికాస్ ఇట్స్ నాట్ గోయింగ్. జనాలు సినిమానే చూడనప్పుడు డాక్యుమెంటరీ ఎందుకు చూస్తారు? సో ఐ థాట్ ఇంటర్వ్యూస్ ఆర్ ఎనఫ్. ఓకే ఏ సాఫ్ట్వేర్ లో ఎడిట్ చేసావు తెలుసుకోవచ్చా?
యూజువల్లీ ప్రీమియర్ ప్రో. ఓకే. ఈవెన్ నేను Yeah, యూజ్ చేస్తున్నాను. yeah, యాక్చువల్లీ yeah, మా ప్రీమియర్ ప్రో. కాలేజ్‌లో అదే నేర్పించారు. సో నేను అదే యూజ్ చేస్తున్నా. ప్రీమియర్ ప్రోనే వాడతాను. ఓకే. అది చాలా కంఫర్టబుల్‌గా ఉంటది. కంఫర్టబుల్ గా ఉంటది. గో టు అన్నట్టు. యాహ్! ఓకే. అంటే రీసెంట్‌గా నేను ఈ మైక్రోసాఫ్ట్ క్లిప్ చాంప్ కూడా ఒకసారి వాడుతున్నాను అన్నమాట. సో దానిలో ఫీచర్స్ ఎలా ఉంటాయని. ఓకే, ఓకే. లేదు, నేను ప్రీమియర్ ప్రోనే వాడా. నా ఫిల్మ్ కూడా ప్రీమియర్ ప్రో. ఓకే. మొత్తం ప్రీమియర్ ప్రోలోనే ఎడిట్ చేసారా? ఓకే. అంటే చాలా తక్కువ ఫిల్మ్స్ ఎడిట్ చేస్తారన్నమాట ప్రీమియర్ ప్రోలో. బట్ ఎడిట్ చేసిన సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అయిన ఫిల్మ్స్ కూడా ఉన్నాయి. ప్రీమియర్ ప్రోలో ఎడిట్ చేసి బ్లాక్ బస్టర్ అయిన ఫిల్మ్స్ ఉన్నాయి. మన తెలుగులో అయితే బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ రోజుల్లో వన్ ఆఫ్ ద ఫిలిం. బట్ ఇట్స్ అ గ్రేట్ సాఫ్ట్వేర్, వెరీ యాక్సెసిబుల్, అండ్ ఫిలిం షూట్ మాత్రం వి హావ్ డన్ ఇట్ ఇన్ ఓకే. Arri Alexa Mini యూజ్ చేసాం విత్ కుకీ S4 లెన్సెస్ వాడాను. ఓకే. అండ్ యా, సో ఎడిట్ మాత్రం ఈ సాఫ్ట్వేర్. ఓకే. యా. హర్ష మరి సారీ. యా, ఓకే. హర్ష నీ ప్రొడ్యూసర్స్ కి నరేషన్ వెళ్తుందా నీ స్క్రిప్ట్? ఐ మీన్ నరేట్ చేస్తున్నావు నీ స్క్రిప్ట్ ని ప్రొడ్యూసర్స్ కి? నీ వచ్చే ఇప్పుడు రైట్ అంటే వర్డ్ ఆఫ్ కప్టా ప్రొడ్యూసర్సా లేకపోతే నెక్స్ట్ ప్రొడ్యూసర్స్? నెక్స్ట్ రాసిన స్క్రిప్ట్స్ ఉన్నాయి కదా, సో అది ఏ ప్రొడ్యూసర్ మీట్ అయ్యి నరేట్ చేస్తున్నారు? సో ఇప్పుడు రైట్ నౌ ఏంటంటే నేను ఇంకా రాసే ప్రాసెస్ లోనే ఉన్నా. సో వన్స్ రాసిన తర్వాత వీళ్ళు నరేట్ చేయాలి. నరేట్ చేయడానికి లీడ్స్ ఉన్నాయి నాకు మంచి. బికాస్ ఆఫ్ వర్డ్ ఆఫ్ కప్టా నాకు ఆ లీడ్స్ ఫామ్ అయ్యాయి. ఓకే. హర్ష ఇప్పుడు స్క్రిప్ట్ మొత్తం ఎంటైర్ ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ రాయడానికి ఒక మంచి సాఫ్ట్వేర్ సజెస్ట్ చేస్తావా? ఓకే, సో డెఫినెట్లీ యూ హ్యావ్ టు గో విత్ అంటే మస్తు ఉన్నాయి కదా. నేనైతే ఇంతకుముందు సెల్టెక్స్ వాడేటుండే. ఓకే. సెల్టెక్స్ వాడేవాడిని. అండ్ యా, యూ కెన్ గో విత్ ఎనీ సాఫ్ట్వేర్ ఆన్లైన్ లో. సెల్టెక్స్, నేనైతే సెల్టెక్స్ వాడుతుండే ఇంతకుముందు. ఓకే. యా, అంటే ఇది వరల్డ్ ఆఫ్ కపటా కూడా సెల్టెక్స్ లోనేనా రాసింది? వర్డ్ ఆఫ్ కప్టా నేను సెల్టెక్స్ లో యూజ్ చేశాను. ఓకే. అయితే అది మోస్ట్ కంఫర్టబుల్ గా ఉంటదేమో. అంటే అన్ని కంఫర్టబుల్లే, యూ హ్యావ్ టు లెర్న్. పెద్ద టైం పట్టదు నీకు. ఓకే. ఓకే. యా, నీకు ఈజీగా యూ కెన్ లెర్న్. ఒక కపుల్ ఆఫ్ వీడియోస్ చూస్తే నీకు అర్థమైపోతుంది ఏ సాఫ్ట్వేర్ అయినా. యా, ఓకే. యాక్చువల్లీ హర్ష ఇప్పుడు అంటే కొంతమంది ఫిల్మ్ మేకర్స్ కి వర్కౌట్ అవుతుంది అనమాట. లైక్ ఎలా అంటే ఏ ఫిలిం కి అసిస్టెంట్ గా వర్క్ చేయకపోయినా డైరెక్ట్ గా థియేట్రికల్ ఫిలిం తీసేస్తారు కొంతమంది. లైక్ ఎగ్జాంపుల్ ప్రదీప్ రంగనాథన్, ఐ మీన్ రీసెంట్ గా లవ్ స్టోరీ డైరెక్టర్. సో యాక్చువల్లీ ఒక ఫీచర్ ఫిలిం తీయాలంటే ఖచ్చితంగా సెట్ ఎక్స్పీరియన్స్ ఉండాలా? గుడ్ క్వశ్చన్. సో డెఫినెట్ గా షార్ట్ ఫిలిం ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని నా ఫీలింగ్. ఓకే. సో సెట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. యా. బట్ నీకు ఎప్పుడైతే యు నో వాట్ యు వాంటెడ్ టు మేక్, యు హ్యావ్ దట్ క్లియర్ ఐడియా, నువ్వేం చేయాలనుకుంటున్నావో నీకు క్లారిటీ ఉంది అంటే నీకు షార్ట్ ఫిలిం ఎక్స్పీరియన్స్ అయిపోతుంది. ఓకే. లేదు నువ్వు పెద్ద క్రూని మెయింటైన్ చేయాలి అంటే ఐ థింక్ యూ హ్యావ్ టు హ్యావ్ సెట్ ఎక్స్పీరియన్స్. ప్రాపర్ గా సెట్ ఎలా ఉంటుందో అది నువ్వు చూడాలి వెళ్ళి. ఓకే. సో షార్ట్ ఫిలిమ్స్ అండ్ ఆల్ కరెక్ట్ గా నువ్వు ఫిలిం ప్రాసెస్ ని ఫాలో అవుతూ నువ్వు షార్ట్ ఫిలిం ని చేస్తే షార్ట్ ఫిలిం ఎక్స్పీరియన్స్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్ అని నా ఫీలింగ్. ఓకే. బికాస్ అనుకున్నది నీకు తెలుసు ఎలా షూట్ చేయాలి దాన్ని. దానికి ఎవరెవరు కావాలి, ఎలాంటి హెల్ప్ కావాలి, నీకు సెట్ ఎలా ఉండాలి, ప్రాప్స్ ఎలా ఉండాలి,
ఓకే. ఆర్ట్ ఎలా ఉండాలి అన్ని నీకు తెలుసు, రైట్? సో ఓకే. సో నీకు పిక్చర్ క్లారిటీ ఉండాలి వైల్ యువర్ రైటింగ్. అది ఓకే. ఫస్ట్ డ్రాఫ్ట్ లో నీకు అసలు క్లారిటీ ఉండదు, కానీ కపుల్ ఆఫ్ డ్రాఫ్ట్స్ 3, 4, 5, 6, 7, 8, 9, 10 డ్రాఫ్ట్స్ తర్వాత దెన్ యూ విల్ అండర్స్టాండ్, ఓకే నేను దీన్ని ఇలా షూట్ చేస్తాను, నాకు క్లారిటీ ఉంది. అప్పుడు నరేషన్ కూడా చాలా స్ట్రాంగ్ అయిపోతుంది ఆటోమేటిక్. అంటే హర్ష ఇప్పుడు కొంతమంది ఉంటారు లైక్ ఎలా అంటే స్టార్టింగే పెద్దగా స్టార్ట్ చేయాలనుకుంటారు. లైక్ ఐ మీన్ ఉన్న దానిలో స్టార్ట్ చేయరు. ఐ మీన్ వాళ్ళు మొబైల్ అవైలబుల్గా ఉన్న మొబైల్తో తీరు అండ్ దే జస్ట్ వెయిట్ ఫర్ 5D కెమెరా. సో వాళ్ళకి నువ్వేం చెప్తావు? అంటే ఉన్న దాంతో స్టార్ట్ చేయడం బెటర్ అంటావా, లేకపోతే స్టార్టింగే పెద్దగా స్టార్ట్ చేయడం బెటర్ అంటావా? లేదు, నా దగ్గర ఆపర్చునిటీ ఉంది, నా దగ్గర కాస్త డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను స్క్రిప్ట్ రాసుకొని నేను స్టార్ట్ చేశాను. కానీ దీని ముందు నేను చాలా చాలా చేశాను. సో ఐ మేడ్ దిస్ షార్ట్ ఫిలిం కాల్డ్ 6D. ఐ డి నాట్ రిలీజ్ ఇట్. సో నాకు ఒక రోజు ఐ వాంటెడ్ టు బి ఎ ఫిల్మ్ మేకర్ అని నేను అనుకున్న తర్వాత ఐ కాల్ మై డాడ్. ఓకే, మా డాడీకి కాల్ చేసి, నాన్న ఇట్లా నేను ఫిల్మ్ మేకర్ అవుదాం అనుకుంటున్నాను అంటే, అరే ముందు నువ్వు ఏమైనా తీసావా ఫిలిమ్స్, ఏమైనా వీడియోస్ తీసావా, లేకపోతే ఏమైనా ఫిలిం లాంటిది ఏమైనా షూట్ చేసావా నువ్వు? లేదు, నేనేం షూట్ చేయలే. నువ్వు షూట్ చేయి అన్నారు. సో నేను ఏం చేశానంటే, ఆ టైంలో కరోనా, బయటకు కూడా వెళ్ళలేను, నేను అప్పుడు కెనడాలో ఉన్నా. సో ఆ టైంలో నేను బయటకు వెళ్తే జైల్లో పెడతారు, అట్లా ఉంది ఇక్కడ కెనడాలో సిచ్యుయేషన్. ఇంకా ఇండియాలో అంత వర్స్ అవ్వలేదు, కెనడాలో ఘోరంగా ఉంది సిచ్యుయేషన్. సో ఆ టైంలో ఏమైందంటే, మా ఇంట్లోనే ఉండేవాడిని కాబట్టి ఇల్లే ఎక్కువ నాకు బాగా అంటే పడుకున్నా లేచినా ఇంట్లోనే కాబట్టి, సో ఇంట్లోనే షూట్ చేయాలి. సో నా దగ్గర లక్కీగా ఐ హ్యావ్ కెమెరా. ఓకే, 5D కెమెరా. 5D కాదు, 700D Canon. Okay. That's an old camera. You understood what I'm saying? But a 700D camera నాకు బాగా యాక్సెసిబుల్. అది జస్ట్ ఫోటో కెమెరా, రైట్? వీడియోస్ అంతా 4K కూడా కాదు. ఓకే, 700D కెమెరాతో I have 2 good lenses. Number 1 is 50mm, number 2 is 24mm. What more can I ask for? ఈ 700D కెమెరాకి ఒక ప్రాబ్లం ఏంటి అంటే, ఇట్స్ నాట్ ఎ ఫుల్ ఫ్రేమ్ కెమెరా, ఇట్స్ హాఫ్ ఫ్రేమ్ కెమెరా. ఓకే, సో నువ్వు సో 50mm ని 50mm లానే చూపిస్తుంది. ఇట్ వోంట్ షో ఇట్ యాస్ 24mm. సో 24mm ని 24mm ని అట్లానే చూపిస్తుంది, యూనో. సో 24mm, 50mm, 700D, అండ్ వీటితో పాటు ఐ హ్యావ్ GoPro. ఓకే, And యాక్షన్. I have, yes, exactly. GoPro action camera. And I have a gimbal. ఓకే, Okay, na? And I don't know how to use gimbal. ఓకే, So I have to learn. ఓకే, I have a laptop ఓకే, which has software in it, but I don't know how to edit. ఓకే. Editing ప్రీమియర్ software ఉంది. Premiere Pro ఉంది, but I don't know how to edit. Then I have basic lights. ఇట్లాంటి బల్బులు, లైట్స్, బేసిక్ ఫేస్ లైట్స్, చిన్న లైట్స్, అసలు లైట్సే కాదు, జస్ట్ యూనో అట్లాంటివి ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఐ నో నాకు ఏమేమి ఉన్నాయి, నా దగ్గర ఏమేమి ఉన్నాయి నాకు తెలుసు, రైట్? ఓకే, చేయాలి, రాయాలి. ఐ డోంట్ నో హౌ టు ఈవెన్ రైట్ ఎ స్క్రిప్ట్. నాకు నావెల్స్ ఎలా రాయాలో తెలుసు, కానీ స్క్రిప్ట్ ఎలా రాయాలో తెలియదు. ఓకే, సో ఇప్పుడు నేను నా దగ్గర బుక్ లేకుండా నేను టిష్యూ పేపర్ మీద స్క్రిప్ట్ రాశా. ఓకే, ఐ నో ఇట్స్ అ వెరీ బ్యాడ్ స్క్రిప్ట్. ఓకే, ఓకే, సో దీనిలో యాక్టర్స్ ఎవరు అంటే, నా ఫ్రెండ్స్ నే యాక్టర్స్ గా చేశా. ఓకే. అంటే ఎంతమంది ఉంటారు మొత్తం కాస్ట్? 2. ఓకే, అది కాకుండా మా ఇంట్లో జర్మన్ షెపర్డ్ ఉంది. ఓకే, సో ఆ జర్మన్ షెపర్డ్ ని నేను క్యాస్ట్ లో యాడ్ చేశా. ఓకే, సో 3 టోటల్. ఓకే, సో ఫిలిం ఐడియా ఏంటి అంటే,
6 డోర్స్ ఉన్నాయి ఇంట్లో. వాళ్ళకి ఓకే. తెలియకుండా వాళ్ళకి డోర్స్ క్లోజ్ అయిపోతూ ఉంటాయి. ఓకే. వాళ్ళ ప్రమేయం లేకుండా. అలా జర్మన్ షెపర్డ్ ఒక రూమ్ లో లాక్ అయిపోతుంది. అండ్ దాని ఓనర్, జర్మన్ షెపర్డ్ ఓనర్, వాడు ఇంకో రూమ్ లో లాక్ అయిపోతాడు. ఓకే. అండ్ హీఈస్ ఆల్ అలోన్. మొత్తం లైట్స్ ఆఫ్ అయిపోతాయి. నౌ హీ డోంట్ నో వాట్ టు డూ, హౌ టు సేవ్ హిస్ డాగ్. ఓకే. సో వాట్ విల్ హీ డూ అన్న ఐడియాతో ఐ హావ్ రిటన్ ఇట్. ఓకే. నౌ దేర్ ఆర్ నో స్పెషల్ ఎఫెక్ట్స్. ఓకే. యూ హావ్ టు డూ సమ్ మ్యాజిక్. ఓకే. సో ఎట్లా నేను యాజ్ అ స్టోరీ టెల్లర్ నేను దాన్ని అలా చెప్పాలి, ఏం తెలియదు నాకు. మూసుకొని నేనే యూట్యూబ్ లో వీడియోలు చూసుకొని ఎడిటింగ్ నేర్చుకున్నా. నేనే Okay. షార్ట్ బై షార్ట్ ఎలా నేర్చుకున్నా. ఓకే. నేనే కెమెరా పట్టుకొని, నాకు ఎలాగో కెమెరా ఐడియా ఉంది కాబట్టి నేనే కెమెరా ఐడియా తెలుసుకున్నా. ఓకే. సో బేసిక్ ఐడియా ఆఫ్ ఫిలిం బుక్స్ నాకు నేను చదువుకున్నాను కాబట్టి అవన్నీ నేను ఇండల్ చేశా, ఓకే. బేసిక్ ప్రిన్సిపల్. And then at the end of the day, what is important is music ఓకే. to enhance the edit, right? ఓకే. So on continuity. So camera Okay. నేనే పట్టుకున్నా, నేనే రాసా, డైరెక్షన్ నేనే చేసా, ఎడిట్ నేనే చేసా, మ్యూజిక్ నేనే చేసా. కానీ దీంట్లో ఏదో మిస్సింగ్. ఓకే. నడుస్తున్నప్పుడు చప్పుళ్ళు కావాలి, యూనో, వాడి వాకింగ్ అండ్ దెన్ వాడి బ్రీత్, లేకపోతే లైట్స్ ఆఫ్ చేస్తున్నప్పుడు సౌండ్ ఎఫెక్ట్స్ కావాలి కదా. సో ఆ Okay. సౌండ్ ఎఫెక్ట్, సౌండ్ రికార్డ్ నేనే చేశా. ఇప్పుడు ఆ Okay. డోర్ ని బద్దలు కొట్టేటప్పుడు సౌండ్ వస్తుంది. సో ఆ సౌండ్ ని నేను రికార్డ్ చేసుకొని దాన్ని నేను పేస్ట్ చేశాను ప్రీమియర్ ప్రోలో. ఓకే. సో ఒక ఫిలిం ని అలైవ్ లోకి తీసుకురావడానికి నేను, దట్ ఈజ్ మై ఫిలిం స్కూల్. ఆ ప్రాసెస్ నా ఫిలిం స్కూల్. ఓకే. సో అలాంటివి చేసిన తర్వాత దెన్ ఐ మేడ్ అ కపుల్ ఆఫ్ సాంగ్స్ డైరెక్ట్ చేశా. ఓకే. సాంగ్స్ డైరెక్ట్ చేసావా? సాంగ్స్ డైరెక్ట్ చేశా కెనడాలో. అండ్ దెన్ అప్పుడు ద వరల్డ్ ఆఫ్ కపటాకు వచ్చా. సో దిస్ ఈస్ అ ప్రాసెస్. ఐ అండర్స్టూడ్ ద టెక్నిక్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. వరల్డ్ ఆఫ్ కపటా నాకు చాలా ఈజీ అయిపోయింది. సెట్ మీదకి వెళ్ళిపోయిన తర్వాత ఐ నో వాట్ ఐమ్ డూయింగ్. ఓకే. ఐ గాట్ హెల్ప్. ఇంత ముందు అయితే నాకు హెల్ప్ కూడా లేదు, అన్ని నేనే చేసుకున్నా. ఇప్పుడు నాకు హెల్ప్ ఉంది వరల్డ్ ఆఫ్ కపటా. ఓకే. యా. యాక్చువల్లీ హర్ష, యునో బాలీవుడ్ లో ఏంటంటే ఒక కాస్టింగ్ ఏజెన్సీ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో ఏంటంటే ఆ మూవీ ప్రొడక్షన్ వాళ్ళు వెళ్ళి ఆ ఏజెన్సీని అప్రోచ్ అయితే వాళ్ళు ఆ స్టోరీని అర్థం చేసుకుని, సో దీనికి ఎవరు యాప్ట్ అవుతారని సో వాళ్ళని ఆడిషన్ చేసి ఫైనల్ చేస్తారనమాట బాలీవుడ్ లో. అంటే ఇలా ఆర్గనైజ్డ్ గా జరుగుద్ది సో క్యారెక్టర్స్ కాస్టింగ్ అనేది. సో మన తెలుగు ఇండస్ట్రీ విషయానికి వస్తే ఎవరైనా కాస్టింగ్ చేసేస్తారనమాట. అంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కాస్టింగ్ చేస్తారు, సో ఒక ప్రొడ్యూసర్ కాస్టింగ్ చేస్తారు. సో ఏంటంటే నీ నెక్స్ట్ ఫిలిం కి నువ్వు ఇలా కాస్టింగ్ ఏజెన్సీ అనే ఒక ఇనిషియేటివ్ తెలుగు ఇండస్ట్రీలో తీసుకొస్తావా? ఐ మీన్ నీ ఫిలిం తో స్టార్ట్ చేస్తావా? యాక్చువల్లీ నాకు ఐ ఆల్వేస్ వాంటెడ్ ఇట్ టు బి అన్ రైట్ ప్రాపర్. నీకు ఇప్పుడు ఒక ఐటీ కంపెనీ ఎలా రన్ అవుతుందో, ఐ వాంటెడ్ దట్ సేమ్. ఎలా అయితే ఒక ప్రాజెక్ట్ ని వాళ్ళు టేక్ ఆఫ్ చేస్తారో అలానే ఫిలిమ్స్ కూడా ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ చేస్తారు. ఓకే, ఐ వాంటెడ్ దట్ టు బి దట్ ప్రొఫెషనల్. అంత ప్రొఫెషనల్ గా ఉండాలి. ఓకే, నువ్వు చెప్పినట్టు కాస్టింగ్ డైరెక్టర్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫిల్మ్. ఆల్సో డిపెండ్స్ ఆన్ ద బడ్జెట్. నువ్వు ఎంత బడ్జెట్ నీ ఫిలిం కి పెడుతున్నావో ఆ బడ్జెట్ ని బేస్ చేసుకొని యూ విల్ హ్యావ్ ద కాస్టింగ్ డైరెక్టర్. సో నీ కాస్టింగ్ డైరెక్టర్ బదులు వై అసిస్టెంట్ డైరెక్టర్స్ చేస్తున్నారు అంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ వాడి కాస్టింగ్ డైరెక్టర్ ని పెట్టుకునేంత స్తోమత వాడి ఫిలిం కి లేదు. ఓకే, అప్పుడు ఎందుకు పెడతాడు? సో ఇఫ్ యూ టేక్ RRR, దేర్ ఇస్ అ కాస్టింగ్ డైరెక్టర్. ఇఫ్ యూ టేక్ లగాన్, దేర్ ఇస్ అ కాస్టింగ్ డైరెక్టర్. బాలీవుడ్ కదా లగాన్. యా, ఇఫ్ యూ టేక్ ఎనీ ఫిలిం, దేర్ ఇస్ అ కాస్టింగ్ డైరెక్టర్. ఎనీ బిగ్ ఫిలిం.
Yeah, any big films, Telugulo kuda, there are Okay. casting directors. సో ఒక కాస్టింగ్ డైరెక్టర్ ని హైర్ చేసుకునే స్తోమత, యునో ఆ బడ్జెట్ గనక ఫిలిం రెవెన్యూలో తీసుకురాలేదు అంటే, సో అలాంటి కాస్టింగ్ డైరెక్టర్సే కాదు, అలాంటి క్రాఫ్ట్స్, చాలా క్రాఫ్ట్స్ ని నువ్వు కట్ డౌన్ చేసుకోవాలి. సో Okay. bringing the film into production and making it profitable is more important, because at the end of the day this is a market, this is a Okay. business, Okay. right? సో బిజినెస్ లో నువ్వు ఏది ఇంపార్టెంట్ ఏది నాట్ అన్నది నీకు తెలియాలి. Okay. సో casting direction is very important. So he knew what person is right for what role. Yeah. So if the cast and crew are very less, ఇప్పుడు నాకు ముగ్గురే ఉన్నారు cast, Okay. the world of cup, why do I need casting director for that? I myself, I know who is right for it. So it depends on the project too. That's what I'm saying. Okay. సో నెక్స్ట్ నేను ఏదైతే స్క్రిప్ట్స్ రాస్తున్నానో, ఐ పర్సనలీ ఫీల్ దట్ a casting director is must needed. I need Yeah. support in that. సో డైరెక్టర్ కి రైట్ సపోర్ట్ ని వెతుక్కోవడమే డైరెక్టర్ పని. యా, యాక్చువల్లీ అది చాలా బెటర్ అన్నమాట. సో ఒక కాస్టింగ్ అనేది ఒక కాస్టింగ్ డైరెక్టర్ కి అప్పగించడం అనేది అదొక బెటర్ ఇనిషియేటివ్. యాక్చువల్లీ ఏంటంటే మనం కొన్ని తెలుగు సినిమాలు చూస్తాం, అంటే ఆ హీరో నెపో కిడ్ అవ్వచ్చు, లేదా సమ్ రికమెండెడ్ క్యాండిడేట్ అవ్వచ్చు. సో వాళ్ళు చూస్తే అసలు ఈ స్టోరీకి ఇతను ఎలా సెట్ అవుతాడో అనిపిస్తుంది అనమాట. కొన్ని ఫిలిమ్స్ మన తెలుగులో కానీ, మన తెలుగులో కొన్ని ఫిలిమ్స్. సో అదే పని కాస్టింగ్ డైరెక్టర్ కి అప్పచెప్తే, సో అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్ తో, అతనికి ఉన్న టీమ్ తో ఒక మంచి పర్సన్ ని యాక్ట్ చేయగలడు ఆ పర్టికులర్ క్యారెక్టర్ కి. యా, యూర్ రైట్. యాక్చువల్లీ ఒక పర్టికులర్ ఫిలిం, ఐ డోంట్ వాంట్ టు గెట్ ద నేమ్, టేక్ ద నేమ్, బట్ ఒక పర్టికులర్ ఫిలిం నేను వెళ్ళి మొత్తం యాజ్ అ ఫిలిం నాకు చాలా ఐడియా పరంగా కానీ, స్టోరీ స్క్రీన్ ప్లే పరంగా కానీ చాలా నచ్చింది. బట్ ద ఓన్లీ లెట్ డౌన్ ఇస్ ఐ కుడెంట్ ఏబుల్ టు కనెక్ట్ విత్ ద స్టోరీ. It is because actors are not making it reliable. Actors are not making it relatable. Actors are not making it feel comfortable with the characters that the story writer has written. So the casting is not. So dan valla this film has to the film is let down. So yeah, casting is very important. Yeah, okay. సో అంటే నెక్స్ట్ అంటే నేను తెలుగు ఇండస్ట్రీలో కూడా ఆ కాస్టింగ్ అనేది రావాలని నేను అనుకుంటున్నాను. యాక్చువల్లీ యూనో హైదరాబాద్ లో ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఒక కాస్టింగ్ డైరెక్టర్ ఉన్నాడు, అమిత్ అరోరా అని. హీస్ ఏ ముంబై బేస్డ్ కాస్టింగ్ డైరెక్టర్. యాక్చువల్లీ చాలా మంది తెలుగు ఆడియన్స్ కి కూడా కాస్టింగ్ డైరెక్టర్ గురించి అంత అవగాహన ఉండదు అనమాట. ఐ మీన్ అంటే ఒక ఫిలిం కి కాస్టింగ్ ఎలా చేస్తారు అంటే, అసలు కాస్టింగ్ అనేది ఉంటుందని ఆ వర్డ్ కూడా చాలా మందికి తెలియదు. సో ఏంటంటే సో మన ఈ హైదరాబాద్ లో కూడా ప్రతి ఫిలిం నగర్, ప్రతి ఏరియాలో ఒక కాస్టింగ్ ఏజెన్సీ అనేది ఉండాలని నేను ఫీల్ అవుతున్నా. ఎందుకంటే అప్పుడైనా కనీసం ఆ కథకి తగ్గట్టు మంచి క్యారెక్టర్ ని అదే మంచి పర్సన్ ని తీసుకొస్తారు. Eventually it's going there. ఇప్పటికీ ఉంది, బట్ ఎవెన్చువల్లీ ఇట్స్ గోయింగ్ దేర్. యా, అంటే ఇప్పటికి మనం కొన్ని ఫిలిమ్స్ కి కాస్టింగ్ కాల్ అంటారు, బట్ రాత్రికి ఇంకొక పర్సన్ మారిపోతారు. ఐ మీన్ ఇవాళ అనుకున్న క్యారెక్టర్ రాత్రికి ఇంకొక మారిపోతారు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్స్ గట్. ఓకే, డైరెక్టర్ గట్ చెప్తుంది దిస్ పర్సన్ ఇస్ రైట్, దిస్ పర్సన్ ఇస్ నాట్ అన్నది. సో యూ హ్యావ్ టు కంటిన్యూస్లీ గివ్ the auditions.
ఓకే. నేను నా ఫిలిం లో నేను ఆడిషన్స్ చేశాను. మృదు Okay. అనే క్యారెక్టర్ అమ్మాయికి ఆడిషన్ చేశాను. దెన్ కన్నన్ అనే క్యారెక్టర్ ఆడిషన్ చేశాను. దెన్ Okay. ఈవెన్ టిఎన్ఆర్ గారిని కూడా స్క్రీన్ టెస్ట్ చేశాను. చేసిన Okay. తర్వాతే తీసుకున్నాను. యా నాట్ రైట్ అవే. ఐ హ్యావ్ ద ఆడిషన్ వీడియోస్ టు. ఓకే. నా Yeah. దగ్గర ఆడిషన్ వీడియోస్ కూడా ఉన్నాయి. నేను కూడా చూడాలనుకుంటున్నా ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్. డెఫినెట్లీ నేను ఐ విల్ ట్రై టు సెండ్ యూ. బట్ ఆడిషన్ వీడియోస్ ఉన్నాయి. యా ఓకే ఓకే. ఆడిషన్ వీడియోస్ ఉన్నాయి. బెస్ట్ వే. స్టార్టింగ్ దేర్ ఇస్ దిస్ స్టార్టింగ్ సీన్ కదా, స్టార్టింగ్ లో టిఎన్ఆర్ గారు వచ్చి గోడన్ గుద్ది అరిచి దాని తర్వాత మాస్క్స్ పెడతారు. యా సో ఆ పర్టికులర్ సీన్ ని నేను ఆడిషన్ చేశాను ఆయన. ఓకే. ఆ సీన్ ఫిలిం లో రాకముందే నేను ఆయన ఆడిషన్ లో చూసి నేను ఎస్ ఈజ్ రైట్ ఫర్ దిస్ రోల్ అని అనిపించింది. ఓకే. అండ్ హీ నెవర్ యూజ్డ్ గ్లిజరిన్ ఇన్ ద ఫిలిం. సో దే వోంట్ బి లైక్ గ్లిజరిన్ తో అలా ఏడ్చేయడాలు అవేమి ఉండవు. సటిల్డ్ గా నీకు కంట్లో నీళ్లు ఉంటూనే ఉంటాయి. ఇట్ ఈస్ బికాస్ హీస్ ఆడిషన్ చేయడం వల్ల ఆ క్యారెక్టర్ లో ఆల్రెడీ ఆయన వెళ్ళిపోయారు Okay. బిఫోర్ వి గో ఆన్ టు సెట్. ఓకే. యా యా ఆడిషన్ చేయడం అనేది అప్పుడే మన ఒక ఆ పర్సన్ యొక్క క్యాలిబర్ ఏంటనేది అప్పుడే తెలుస్తుంది. సో అతను ఎలా యాక్ట్ చేయాలి అనేది. యాక్చువల్లీ బాలీవుడ్ లో ఏంటంటే మాక్సిమం చాలా మందిని ఆడిషన్ చేస్తారు. ఐ మీన్ వాళ్ళు అంతకుముందు ఒక టీవీ సీరియల్ చేసిన ఆర్ఎల్స్ ఒక చిన్న ఫిలిం చేసిన ఖచ్చితంగా ఆడిషన్ చేసి తీసుకుంటారు అనమాట. సో అది నాకు కొంచెం బెటర్ అనిపించింది. సో అది దట్స్ ఇట్ ఫర్ టుడే హర్ష. థ్యాంక్ యూ సో మచ్. I enjoyed talking about films, talking about my film in particular. I enjoyed. Yeah, thank you so much. Thank you so much. Thank you so much, Harsha. Thanks for giving your valuable time